నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు లోకమంతా జరుపుకునే ఏకైక పండుగ ఏదైనా ఉంది అంటే అది క్రిస్మస్ పండుగ మటుకే. ఈ ఉదయకాల సమయంలో ఈ 2 నిమిషాల సందేశం చూస్తున్న మీకు ప్రత్యేకత ఏంటో తెలుసా? నేను మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎక్కడైతే జన్మించారో ఆ బెత్లెహేంలో ఆ ప్రాంతంలో నుండి మీకు శుభములు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉంది కదండి, ఈ ప్రాంతంలోనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జన్మించారు. దీనికి 14 భాగాలు ఉన్నాయి. ఈ 14 భాగాలకి అర్థం ఏంటి అంటే 14 తరాలను సూచిస్తూ ఈ యొక్క 14 భాగాలు ఇక్కడ ఉంటున్నాయి. లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనంలో, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభు అయిన క్రీస్తు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో ఇజ్రాయెల్ దేశంలోని బెత్లెహేంలో నుండి మీ అందరికీ క్రిస్మస్ శుభములు తెలియజేస్తున్నాను. మన కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. బెత్లెహేం అనగానే అర్థం ఏంటో తెలుసా ప్రియులారా? లోకానికి రక్షకుడు. ఈ ప్రపంచానికి సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎక్కడుంది అంటే యేసు ప్రభు జన్మించిన ఈ స్థలంలోనే ఉంది. కనుక మీ అందరికీ కూడా ఈ ప్రాంతంలో నుంచి మరొకసారి క్రిస్మస్ శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబంలో మెండుగా దీవించునుగాక. ప్రైజ్ లార్డ్. ప్రియ పరలోకపు తండ్రి, మీరు మా కొరకు జన్మించారు. మీరు జన్మించిన ఈ దినాన్ని జరుపుకునే కృపనిచ్చినందుకు స్తోత్రం. మా ప్రియుల జీవితాలు అద్భుతాలు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.